హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాఘవులే సీతారామనుండా శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత కౌతురు కోడలు గంభీరమాని కవుల్లాడి బిడ్డ గనసాడి ఎల్లు మాదుగులాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ. అడదారి ఉట్టలేదు అవతారం ఎందింది, మోగోని ఉట్టలేదు మోక్షం ఎందింది, శవుడ లోపల ఉట్టింది జగవీర మాత రేణుకా ఎల్లమ్మ. చిన్న చిన్న పాములు చిటికనేలు ఉంగురాలు, పెద్ద పెద్ద పాములు పైనిండ సొమ్ములు నాగు పాములు పట్టినట్టు కట్టు కట్టి చేరుపోతలు పట్టి చెడకొప్పులు పెట్టి పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచ కలిగాని రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ 10,000 శనార్థి. స్వామి గణపయ్య ఓబజ గణపయ్యో రామ రామ, ఓబజ గణపయ్యో రామ రామ, గణపయ్యో రామ రామ, ఓబజ గణపయ్యో రామ రామ, ఈశమేశ్వర రామ రామ, బోలో గణేశ్వర రామ రామ, బోలో గణేశ్వర రామ రామ, లంబో గణేశ్వర రామ రామ, అచ్చడి అక్షరాన్ని రామ రామ, దయకన తండ్రి రామ రామ, ఏడి అక్షరాన్ని రామ రామ, పోకుండగా పాడు రామ రామ, ఓ బొజ్జ గణపయ్య రావయ్యో గణపయ్య. నల్లవు సగుచ్చినట్టు రామ రామ, నాదు రావల తండ్రి రామ రామ, నల్లవు సగుచ్చినట్టు రామ రామ, నాదు రావల తండ్రి రామ రామ, అచ్చవు సగుచ్చినట్టు రామ రామ, పలుగు రావల తండ్రి రామ రామ, ఈశమేశ్వర రామ రామ, బోలో గణేశ్వర రామ రామ, ఈశమేశ్వర రామ రామ, బోలో గణేశ్వర రామ రామ, పార్వతి పుత్రుడా రామ రామ, పాలించరావయ్యా రామ రామ, పార్వతి పుత్రుడా రామ రామ, ఎలకవాన వెక్కి రామ రామ, ఏలకరావయ్యా రామ రామ, మూషిక వాహన రామ రామ, మునిగణనాయక రామ రామ, ఓ బొజ్జ గణపయ్య రావయ్యో గణపయ్య. ఓ బొజ్జ గణపయ్యో రామ రామ, మా బొజ్జ గణపయ్య రామ రామ. అగో గంగా శాస్త్రం గంగా పురాణం ఈ చోట ఉండని గాని జరగబోయే కథనాడి వరాలు మరి ఎట్లనున్నాయి ఓ రామ రామ. అయ్యా చిన్నలకు పెద్దలకు తోటి కళాకారులకు ముఖ్యంగా భోజనపేట గ్రామస్తులకు అదే ప్రకారంగా మరి గౌడ కులస్తులకు గౌడ సంఘం వారికి మరి గౌడ సంఘం ప్రెసిడెంట్ స్టాలిన్ గారికి మరి సర్పంచ్ గారికి గౌడ సంఘం వారికి పేరు పేరున మన కళా సుమాంజలను తెలుపుతూ మరి ఈ కథను ప్రారంభం చేస్తున్నాము. ఇవాళటి దినము పవిత్రమైన పండగ. ఏం పండగ? ఏం పండగ అని అంటే భోజన్నపేట లోపల మరి అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండగ. మరి 4 రోజుల భాగంగా ఇవాళ మొదటి రోజు మరి ఆ రేణుక ఎల్లమ్మ తల్లి కథ మరి ప్రారంభం కాబోతున్నది. మరి ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఈ భోజన్నపేటగా మరి గౌడ సంఘం వారికి
మరి గ్రామస్తులకు మరి ఎల్లవేళలా పాడి అందు పంట అందు ఎద్దు అందు గొడ్డు అందు వాళ్ళు చేసే మరి ఉత్తి వ్యాపారం అందు ఎల్లవేళల రేణుక ఎల్లమ్మ తల్లి తోడు నీడై ఉండని ఓ రామారమో. మరి నేను ఒక్కసారి రేణుక ఎల్లమ్మ తల్లికని అంటే మీరందరూ జై అని అనాలే. మీరందరూ గంత గట్టిగా జై అన్నట్టయితే రేణుక ఎల్లమ్మ తల్లి గుడి లోపల ఉన్న కన్న తల్లి మన కళ్ళ ముందడికి కదిలొచ్చినట్టు కావాలి. నోరున్న వాళ్ళు జై అని అనుర్రి, చేతులున్న వాళ్ళు సప్పట్లు కొట్టుర్రి. ఇక నోరు లేని వాళ్ళు ఎట్లా జై అని అనరు, చేతులు లేని వాళ్ళు ఎట్లా సప్పట్లు కొట్టరు. చెప్పలేని మాత్రం బాధపడద్దుగా మీ ఇష్టము. మరి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కొండగట్టు అనవల్లాకి రారాజు మల్లయ్యాకి ఓరే గుండముల స్థానాలు రా ఓ రంజన్న నీ గుళ్ళె పూజాలు రా రవంజన్న నీ గుండముల స్థానాలు రా ఓ రంజన్న నీ గుళ్ళె పూజాలు రా రవంజన్న మరుగుళ్ళ స్థానాలు రా ఓ రంజన్న మండపాల పూజాలు రా రవంజన్న నీ కోనెట్ల స్థానాలు రా ఓ రంజన్న కొండవీడ పూజాలు రా రవంజన్న కమలపూరు మండలము ఓ రంజన్న రామగిరి బేగంపేట రవంజన్న రామగిరి బేగంపేట ఓ రంజన్న రామగిరి కిలా మీద ఓ రంజన్న రామగిరి కిల్లా మీద ఓ రంజన్న రౌతువా వేసినావు రవంజన్న జగిత్యాల జిల్లాలోన ఓ రంజన్న మల్యాల మండలం రా రవంజన్న ఆంజనేయ మల్యాల మండలం రా ఓ రంజన్న ముత్తంపేట గ్రామంలోన రవంజన్న ముత్తంపేట గ్రామంలోన ఓ రంజన్న కోరుకొండ గట్టు మీద రవంజన్న కోరకొండ గట్టు మీద ఓ రంజన్న కొలవాడుతున్నావయ్యో రవంజన్న ఆంజనేయ కొండల్లో ఏముందయ్యా ఓ రంజన్న కొండ దిగి రావేవయ్యో రవంజన్న గా కొండల్లో ఏముందయ్యా ఓ రంజన్న కొండ దిగి రావేవయ్యా రవంజన్న చేరు గుండవుల గుండవుల మరుగుళ్ళ స్థానాలయ్యో ఓ రంజన్న మండపాల పూజాలయ్యా రవంజన్న మరి కొండగట్టు అనవల్లాకి హరి 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 హరిహరి బ్రహ్మాండం అదిలోక సంచారి మద్దులు మారెల్లు మానేటి గడ్డ మరువన్న తల్లి విద్య చెప్పినవాడ ఈరాను వన్లు బుద్ధి చెప్పిందానా పునాచారి అమ్మవారు పార్వతి 10,000 దండ స్వామి యాదవి దండావా భూదేవి దండావా స్వామి యాదవి దండావా భూదేవి దండావా లోకల శంకరానికి దండావా అమ్మారు పార్వతికి 10,000 దండావా ఒరే దండవు నారాయణ దాపరవందేవా ఏగడి కంజేరా నీకెల దండావా శనార్తి మోగడి తాళావా నీకెల దండావా శనార్తి దముడిక నారామా దండిగ దండావా శనార్తి ఒరే దముడిక నారామా దండిగ దండావా మమ్ముల గన్నామా తల్లికి దండావా ఓరి మమ్ముల గన్నట్టి మా తండ్రికి దండావా మాకు విద్యను నేర్పిన విద్యను కొడుకు దండావా మాకు విద్యను నేర్పిన మా గురుకు దండావా మాకు విద్యను నేర్పిన మా గురుకు దండావా ఎవ్వలాల ఎక్కాలలో ఓరి ఎవ్వలాల ఎక్కాలలో ఆలకించ తాతాలరా నేను చెప్పబోయే కథలోనా ఓరి ఎన్ని తప్పులున్నా గానో మీరు మన్నించి పోవారయ్యో అగో మాకు తల్లులున్నారయ్యా అగో మాకు తండ్రులున్నారయ్యో నేను కారుగచ్చ కట్టాలేదో
నేను కథమంతు తునకాలేదు నేను ఏమి నెరవేరే రాజా మేము ఎడ్డి వల్ల ఉన్నాం రాజా ఏ రాఘవో రామా అయ్యో రామ రామ సీతారామ రాఘవ మమ్మేలు రామ రామోజ రామ రామ ఓరే రాఘవ మమ్మేలు రామ రామోజ రామ రామ ఓరే ఎవరు ఎలబట్టము వారు ఏలుతున్నారు బ్రహ్మదేవుడు ఎలరు ఎవడు సత్యలోకం ఉన్నది శంకరుడు ఏలరా శివనందుల కోటరా ఓరి పార్వతమ్మ ఏలరా అది పంచనానగిరువా ఓరి ఎల్లమ్మాది ఎలరు అది మైసవర పట్టము ఆలు వీరయ్యాది ఎలరు జీవనాది వద్దురా ఓరి అక్కమాది ఎలరు అయ్యలాన పట్టము ఇక సారం కూడి ఏలరా అది చల్లని ఉన్నాడురా నరి చంద్రుడు ఏలడు అది గజనాముల బెల్లురా ఓరి గజనాముల బెల్లురా రామ 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 అయ్యో రామ 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 అయ్యో రాజులమ్మ రాడవేడి రామ రామ నా ఎండుకొండ పడుకొండ ఓ దేవుడా నా ఎలవాడ శంకరుడా ఓ దేవుడా నీకు 10,000 వందనాలే ఓ దేవుడా నా దండి దంపూరి ఓ నాయనా నా ధరపురి నేలవాడా ఓ దేవుడా స్వామి నరసింహ దండవయ్యా ఓ దేవుడా నా ఎరుకమ్మ కూర తల్లి ఓ దేవత నా ఇళ్ళవాడ మధ్య బస్సు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత భోజనపేట ఎల్లమ్మ ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత నా ఊరుగా సౌరవాసు ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత నా ఊళ్ళో ఉన్న పెద్దలారా ఓ నాయనా మీకు 10,000 వందనాలే ఓ నాయనా మీకు 5,000 హారతులు వలాలో మీకు 5,000 హారతులు తల్లులాలా తల్లి కళ్యాణం చేసి వస్తా ఆగో ఎవరేల పట్టణమనంగా వారేలుతుందరు ఆగో శివుడు ఏలేది శివనందుల కోట తల్లి ఇక్కడ కళ్యాణం చేసి అందరూ అక్షంతలు వేసుకోవాలని శివుడు ఏలేది శివనందుల కోట పార్వతమ్మ ఏలేది పంచన్నగిరుడే ఓ రామ రామ మొదటి భాగంలో కూడా ఇక్కడ కళ్యాణం చేస్తుంటే మరి అయ్యా మరి ఈ రోజు మొదటి రోజు కాబట్టి మరి ఆ జమదగ్ని రాజుకు రేణుక ఎల్లవ తల్లికి కళ్యాణం ఉంటది మరి కళ్యాణం లోపల మరి ఎవరైనా ఏ కులాస్తులైనా మరి అందరు వచ్చి అక్షంతలు వేసుకోవాల్సి ఉంటది మరి అందరు కథ రకం మాత్రం ఉండాలి మరి ఈ రోజు ఇక మొదటి రోజు రేణుక ఎల్లమ్మ తల్లి కథ రేణుక ఎల్లమ్మ తల్లి కథ రామ రామ వై రామ 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 వై రామ 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 అయ్యో రాజులమ్మ రాడావే రామ రామ చలో అగో రాజులమ్మ రాడావే రామ రామ ఓరే ఎండికొండ పౌడి కొండ రామ రామ అయ్యో ఎరవాడు శంకరుడు రామ రామ ఓరే ఎలవాడు శంకరుడు రామ రామ ఎండికొండ పౌడి కొండ ఏలవాడు లోకాల శంకరుడు కరుణ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యానందుడే దండివాడు రా శంకరుడు రామ రామ నా శంకరుని రా భార్య ఉన్నదో రామో రామ ఓరే అమ్మవారు రా పారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు ఆది పరాశక్తి లోకమాత జగజ్జనని
భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి ఇక అది శక్తిరా అమ్మవారు రావా రావా ఓరే అమ్మవారు రా పార్వతి రావా రావా ఓరే అమ్మవారు పార్వతి రావా రావా పార్వతి దేవి పరమేశ్వరుని కళ్యాణం ఆడి పంచానగిరులల్ల పార్వతి దేవి ఉన్నది. పార్వతి దేవంతా మాత లేదని అంటారు, ఆ శంకరునంత దాత లేడని అంటారు. మిదవయ్య పక్షికి కింద వారసీమకు బండ కింద ఉన్న కప్పకు పిసిరియాల ఉన్న పురుగుకు అన్నం పెట్టారు దాత లోకాల శంకరుడు అంటారు. ఆగో శివుని ఆజ్ఞలేంది శివమైన గుట్టబోదాట. ఆగు అంతటి పార్వతి పరమేశ్వరుల భక్తులు అటువంటి ఎంతో మంది భూలోక నగరం లోపల ఉన్నారు. అందులోపల పార్వతి పరమేశ్వరుడు అన్న బిడ్డ రేణుక ఎల్లవ్వ తల్లి చరిత్ర. ఓరి ఇక్కడికి రో దగ్గర రామా, ఇక్కడికి రో దగ్గర రామా, ఇక్కడికి దగ్గర ఉండదా ఎండికొండపాడి కొండ ఏలవారు శంకరుడు, శంకరుని భార్య ఉన్నదా అమ్మవారు పార్వతి. పంచానగిరులల్లా ఏమి ఎత్త ఉన్నది రో రామచరావరా, ఏమి ఎత్త ఉన్నది రా రామచరావరా. అగో రామరామ సీతారామ రామచరావరా, రాజోతి వందనమే రామచరావరా, రాజోతి వందనమే రామచరావరా. అమ్మవారు పార్వతి పార్వతి, ఆ అమ్మవారు పార్వతి పార్వతి, ఇక పంచానగిరులల్లా పార్వతి. ఇక ఏమి ఎత్త ఉన్నది రా పార్వతి పార్వతి. ఆగు అమ్మవారు పార్వతమ్మ పంచానగిరులల్లా ఆగో తడిబెడి దానం వేసింది. తడి వస్త్రం విడిసి పొడి వస్త్రం కట్టుకొని ముత్యాల మనపీఠం వేసుకొని ముత్యాల మనపీఠం మీద కూర్చొని ఏమి చేస్తున్నది పార్వతమ్మ. మరి నా భర్త లోకాల శంకరుడు నేను, ఆగో నా భక్తులు భూలోక నగరం లోపల ఏమి చేస్తున్నారా అని ముత్యాల మనపీఠం మీద కూర్చొని భూలోక నగరం వైపు తొంగి చూసింది ఆ పార్వతమ్మ. భూలోక నగరం వైపు ఎప్పుడు తొంగి చూసను ఆనాడు భూలోక నగరం లోపల పెద్దలకు వస్తది పిత్రమాస, బాళ్లకు వస్తది బతుకమ్మ పండుగ, పిల్లగాళ్ళకు వస్తది పీరీల పండుగ. ఆగో సద్దుల బతుకమ్మ పండుగ అని మరటువంటి ఒక్క తల్లులేమో పెద్ద బతుకమ్మని వేర్చుకొని ఎత్తుకొని పోతున్నారు. సంటి పిల్లగాళ్ళు ఆడవాళ్ళు చిన్న చిన్న బతుకమ్మలు సిబ్బులల్ల చిన్న బతుకమ్మలు వేర్చుకొని తల్లి కొంగు పట్టుకొని గుణగుణ నడుచుకుంటే ఎప్పుడు కనకలమ్మ బండకాడికి పోయి ఆడుకోవంగా పాడుకోవంగా. ఆ కన్న తల్లి పార్వతి, పార్వతి కళ్ళ చూసేవో దేవుడా, ఆ పార్వతి కళ్ళ చూసేవో దేవుడా. ఇక ఏమని మాటలు అంటది నా పార్వతి. అమ్మవారు పార్వతమ్మ ఏమనుకున్నది, అయ్యో భగవంత నా కడుపు లోపల పుట్టిండ్రు మరి వినాయకుడు కుమారస్వామి, ఇద్దరు కొడుకులు ఉన్నారు గాని నా ఇద్దరు కొడుకులతోడ నా కడుపు లోపల ఒక్క బిడ్డ లేకపాయే. పిలువను మధు పలకించను ఆయాసం లోపల ఆనందం లోపల పిలిచేటి తొలి పలుకు అమ్మ అని అంటారయ్యా. ఆగో నా కడుపు లోపల పుట్టినోళ్ళు మరి నా ఇద్దరు కొడుకులతోడ ఒక్క బిడ్డ సంతానం లేదా అని బాధపడంగా కన్న తల్లి అనుకున్నది పార్వతమ్మ. నా భర్త లోకాల శంకరుడు మరి భూలోక నగరం లోపల ఎంతో మందికి సంతాన బలం ఇస్తున్నాడు. నా భర్త వచ్చినాక నా భర్తతోని సెలవు తీసుకొని నా కడుపు లోపల ఒక్క బిడ్డను అడిగట్టు అంటారా అని కన్న తల్లి పార్వతమ్మ. నువ్వు ఎక్కడున్నాయే నాదో నాదో, నువ్వు పంచానగిరులల్ల పూజలు, నువ్వు ఎండికొండ కైలాసం లోపల పూజలు చేస్తున్నావా నాదో నాదా. హిమాలయ కొండలల్ల ఇంపుతోని పూజలు కడుతున్నవా అని పార్వతమ్మ మది లోపల ఎప్పుడు అనుకున్నదో. పార్వతమ్మ పలుకులు, పార్వతమ్మ పలుకులు
కౌనా పెట్టిన కొప్పి అనే కొండలో సంగం అయ్యా నాయన చెవు నందు పెట్టిన ఏమని మాట్లాడంటాడో ఏమని జ్ఞానమంటాడో లోకాల శంకరుడు ఏమనుకున్నాడు హిమాలయ కొండ లోపల మరి పూజలు చేసే శంకరుడు తపస్సు బిందం చేసుకున్నాడు. అరే నా భార్య పార్వతమ్మ నన్నెందుకొరకు మది లోపల మరి కలవరిస్తున్నది, మది లోపల నడుచుకుంటున్నది. నా భార్య పార్వతమ్మకు ఏమన్నా కష్టం వచ్చినా మరి ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోతారా అని తపస్సు భిన్నం వేసుకోని ఆ లోకాల శంకరుడు నంది మీద కొలువు తీరి పంచానగిరులకు బయలుదేరి ఎట్లా వస్తున్నాడు ఆ పరమశివుడు. ఎట్లా వస్తున్నాడు? ఓరి బడిస 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 బొద్దు బడిసరా నాగులో నాగబలే దారిలో బొద్దు బడిసరా నాగులో నాగబలే దారిలో వారు చాలు బడిస 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 బొద్దు బడిసరా నాగులో నాగబలే దారిలో బొద్దు బడిసే నాగులో నాగబలే దారిలో ఎన్నెలగాసే నాగులో నాగమలే దారిలో ఎన్నెలగాసే నాగులో నాగమలే దారిలో ఆ వెన్నెల్ల వెలుగులోన ఎవరొస్తారో నాగులో నాగమలే దారిలో ఎవరొస్తారో నాగులో నాగమలే దారిలో వెన్నెల్ల వెలుగులోన దేవుడొస్తాడో నాగులో నాగమలే దారిలో దేవుడొస్తాడో నాగులో నాగమలే దారిలో ఆ పూస 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 పూలే ఊసే నాగులో నాగమలే దారిలో పూలే ఊసే నాగులో నాగమలే దారిలో పూల మీద తుమ్మెరలు వాడుతున్నాయో నాగులో నాగమలే దారిలో వాడుతున్నాయో నాగులో నాగమలే దారిలో పంచనగిరునాకు రామస్తనే ఉన్నాడు వచ్చడి రాకాట ఎవ్వరు చూసేనా ఇక అమ్మవారు పార్వతి పార్వతి ఇక భర్తను చూసినది పార్వతి ఇక ఏమనుకుంటా ఉన్నది రా పార్వతి పార్వతమ్మ వచ్చేడు భర్తను చూసి నీ నా భర్త వస్తున్నాడా అని ఆగో భర్త ఎదురుగా బయలుదేరి ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ ఆగో వచ్చేటి భర్తని కళ్ళతోని చూసింది పార్వతమ్మ. హిమాలయ కొండలంటే శంకరునికి ఇష్టము, అంచన్నగిరులంటే పార్వతీదేవికి ఇష్టము. నేను మది లోపల యాది వేసుకోంగన నా భర్త లోకాల శంకరుడు వస్తున్నాడు. ఇప్పుడే పోయి నా భర్త పాదాలు కడిగి పాదాల నీళ్లు బయదల్లుకుంటానా అని కన్న తల్లి పార్వతమ్మ చెంబుతోని ఉదికాలు చేతని వల్లి ఎవరిది ఆఖరి వల్లి పట్టుకోని భర్త పాయసేవ గంట బయలల్లి ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ. బాలబోత ఉన్నదమ్మాలని మొగ్గరాలి, శ్రీయబోత ఉన్నదమ్మాలని మొగ్గరాలి, బాలబోత ఉన్నదమ్మాలని మొగ్గరాలి, శ్రీయబోత ఉన్నదమ్మాలని మొగ్గరాలి, గల్లు గల్లు పార్వతీలను మొగ్గరాలి, గజ్జల్ల బండి మొగ్గరాలి, గల్లు గల్లు పార్వతీలను మొగ్గరాలి, గజ్జల్ల బండి ఓలేలను మొగ్గరాలి. అయ్యో గంటల దర్వాజాలను మొగ్గరాలి, గరముగా దాటి నాదాలను మొగ్గరాలి, ఇక మూగల్ల దర్వాజాలను మొగ్గరాలి, ముందుగా దాటి నాదీలను మొగ్గరాలి. భర్త ఉన్న వేడి కాటాలను మొగ్గరాలి, బాలరాన వచ్చిన నీళ్ళను మొగ్గరాలి. మా పార్వతమ్మ నా తెచ్చిన ఉదకాలు కాదు ఓ దేవుడా, ఇక ధరణి పైన పెట్టినది పార్వతి,
మరి నా కుడి పాదంపు గడిగే ఓ దేవుడా చల్లగా వర్ధిల్లు దేవి. అయ్యో కుడి సంపుకులతో నారాయణ బాగున్నావా? అయ్యో కుడి పాదావుడి సేవ దేవుడా నారా ఓ నారా నారావు ప్రాణనాథ ఓ నారా అయ్యో రావయ్య ప్రాణనాథ ఓ నారా మన రంగుల మేడల్లకయ్యా ఓ నాదో ఓరి మెచ్చిన నిన్నెల మెచ్చినా నిన్నెల మెచ్చినా నీ బుద్ధి నచ్చినా మొగడంటే నేనంటే ఎంత ప్రేమో అయ్యల బమారో నాదై బమారో అయ్యల బమారో నాదై బమారో ఓరి నీకన్నా ఎక్కువ నాకెవలున్నారు నాకన్నా ఎక్కువ నీకెవలున్నారు నా బావరాయ పార్వతి పార్వతి నేను వచ్చి రాకటోలుగానే పార్వతి పచ్చి బాలు వచ్చినావే పార్వతి నా పాదములు కలిగినావు పార్వతి నా మనసు సంబరం అనిపిస్తున్నది సంతోషం అనిపిస్తున్నది కానీ వాళ్ళ ఎందుకొరకు సిలిక లాంటి మొక్క చిన్న పోయింది అవసరాంటి మొక్క వాడిపోయిన సంద ఉన్నది ఈ పంచానగిరులల్లా పార్వతి నిన్ను ఎవ్వరేమన్నారమ్మా పార్వతి నీకు వచ్చినట్టు బాధలమ్మా పార్వతి ఇక నాతో చెప్పరాదే పార్వతి పార్వతి ఎన్నడైనా కానీ నేను వచ్చి రాకడతోనే 32 పన్ను ముందుగా పెట్టుకొని ముసి 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 నవ్వుకుంటూ ఉండేదానివమ్మ ఇలా ఎందుకొరకో సిలికలాంటి ముఖం చిన్న పోయింది అవసలాంటి ముఖం వాడిపోయిన సంద ఉన్నది అందుకొరకే నేను ఏం బాధ కలిగింది ఎవరు ఏమన్నారమ్మా ఓ పార్వతమ్మా ఇంటి లోపల భార్య చెప్పట్లే అందుకొరకే అంటారవ్వా ఇప్పటికైనా చూడుండ్రి ఆగో ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు ఇంటి లక్షణం ఏమో ఇంటి ముందు పందిరి చెప్తుందాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్తుందాట ఇంటి లోపల ఎడ్డోడు మగడాని ఎక్కిరియ రాదు గుడ్డోడు మగడాని గునిపియ రాదు ముసలోడు మగడాని మూతిపోట్లు ఒడవరాదు ఆగో ఎడ్డోని గుడ్డోని పట్టుకొని కాలం వెళ్ళదీసినప్పుడే ఆడదాని బ్రతుకు ఒక్క విలువ అని అంటారు ఆగో అందుకొరకే ఇప్పటికైనా చూడుండ్రి చేసుకున్న భర్త సన్యాసివైతే భార్య సంకజోలను మొయ్యాలని అంటారు భర్తకు మూతికి పుండ్లు ఉడితే పొత్తుల బోంచేసిందాన్ని ఆడదని అంటారు ఆగో చేసుకున్న భర్త పొద్దరాక పుట్టడు కట్టం వేసి ఇంటికి రావంగా ఇంట్లో ఉన్న భార్య ఎట్లుండాలి ఉన్నంత లోపలికి ఇట్లా అనంగా చీర కట్టుకొని అందంగా జాకెట్ తొడుకొని బొమ్మలను బొట్టు పెట్టుకొని సిగలోపల సిరిమల్లె పూలు పెట్టుకొని చేసుకున్న భర్తకు ఎదురుగా చెంబడితోడు చెంబ నీళ్లు పట్టుకొని ఒయ్యార ఉలక పోసుకుంటా భర్తకు ఎదురుగా ఉరికొచ్చి చెంబుతోడు చెంబ నీళ్ళు భర్త చేతులు పెట్టి ఒక్కసారి కొసగొంగు నోట్లో పెట్టుకొని కిలిక్కర నవ్విందనుకో స్వామి రంగా వాడు పొద్దరాక వేసిన కట్టం పుట్టడు కట్టమంతా మరిచిపోయి 5 నిమిషములల్లా ఈ భార్య ప్రేమల్లో పడతాడే ఆ మగవాడు కానీ ఇంకో కొంతమంది బంగారవ్వలు ఎట్లుంటారు చేసుకున్న భర్త ఇంటికి రావంగానే నెత్తి కోళ్ళ గూడలు పెట్టుకొని నెత్తంత ఇంత మంటి కళ్ళ పొంటూసులు ముక్కు పొంటి సీమిడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంతా పర్ర గోగినట్టయితే ఇదే పెన్నం రాయి పెన్నం మునిగిపోని అనుకుంటాడు మగోడు మగవానికి అవతలం 60,000 అప్పున్న మంచిది గాని ఆగో ఇంట్లో ఆడోళ్ళ పోరు ఉండద్దు ఓ తల్లులారా అంటే ఏమైతుంది ఇంటి లోపల ఆడోళ్ళ పోరున్నట్టయితే కోటర్ తాగటోడు ఆపు తాగుతాడు ఆపు తాగటోడు పుల్లుబాటలు లేపుతాడు 6 నెలలు బ్రతికటోడు వాడు 3 నెలల పుట్టుకని ఎగిరి సత్తాడు ఓ తల్లులారో బామా 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం నువ్వు నాకు భార్య ఉన్నాను నీకు భర్తను కాబట్టి ఏమి లేక బాధపడతాను నాతో అని చెప్పవమ్మా ఓ పార్వతమ్మా ఏమైంది నీకు
ఓ నాదా ప్రాణేశ్వర ఏది కోరుకుంటే అది నాకు ఇస్తానన్నావు మనకేమో తక్కువ ఉన్నదయ్యా వలపల వైకుంఠము దాపడ బ్రహ్మాండము మీద పోయే పక్షికి కింద వారే శివకు ఆగారకర్తనమయ్యా ఈ ఎండు కొండ లోపల నీ అంత దాత లేడు నా అంత మాత లేదు మనకు ఇద్దరు కొడుకులు నాదా మన పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి ఉన్నాడయ్యా